హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఈరోజు వచ్చేసరికి శనివారం, 9వ తారీఖు 3వ నెల 2024 శనివారం. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసరికి చాలామందిని కామెంట్లు పెట్టామన్నాను. కామెంట్ల వీడియో ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాం, అన్ని విషయాల గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు విషయానికి వచ్చేసరికి 3 రాష్ట్రాలలో ఏసీల్లో సరుకు ఎంత ఉంది, మార్కెట్ భవిష్యత్తులో ఉంటుందా ఉండదా, 3 రాష్ట్రాల్లో సరుకు ఎంత ఉంది, విస్తీర్ణం ఎంత వేశారు, ఆల్రెడీ దాని గురించి చెప్పుకున్నాం. రేటు వస్తుందా రాదా, డిమాండ్ ఉంటుందా ఉండదా, మనం ఎంత వేసాం. ఖచ్చితంగా ఫ్రెండ్స్, నా ఛానల్ చూసేవాళ్ళు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రతిరోజు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ ఒక్కసారి చేయండి చాలు. ఏ ఊరు నుంచి చూస్తున్నారు ఖచ్చితంగా ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది ఏ ఊరు నుంచి చూస్తున్నారు కామెంట్ చేయాలి, ఖచ్చితంగా షేర్ చేయాలి, లైక్ చేయాలి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అనేది మోర్ ఇంపార్టెంట్, ఎక్కువ శాతం ఇంపార్టెంట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఎందుకంటే నాకు బూస్టింగ్ ఇవ్వాలి, మీరు ఖచ్చితంగా ఏది ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు నాకు చేయాల్సిన సహాయం ఒక్కటే, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, షేర్ చేయడం, మీది ఏ ఊరో కామెంట్ చేయడం, నేను చెప్పిన విషయం బాగా నచ్చితే ఇంకో కామెంట్ చేయడం. ఓకే ఫ్రెండ్స్, ఇంక విషయానికి వెళ్ళిపోతే ప్రస్తుతం మనం బ్యాడగి మార్కెట్ చెప్పుకుందాం. బ్యాడగి మార్కెట్లో, ఓన్లీ బ్యాడగి మార్కెట్లో 35 ఏసీలు ఉన్నాయి. ఒక్కొక్క ఏసీ కెపాసిటీ 1,30,000, 1,40,000, 1,00,000, దగ్గర దగ్గర 40 నుంచి 42 లక్షలు పట్టే విస్తీర్ణము మీకు ఇంకా వస్తాయి చూడండి. ఒక మాట్లాడిన తర్వాత ఎన్ని ట్రాక్టర్లు అక్కడ ఏసీల దగ్గర పెట్టుకోవడానికి వీలు లేక టైర్లకు అంటే ట్రాక్టర్ల కింద కానీ డీసీఎంల కింద కానీ రైతులు ప్లస్ డ్రైవర్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారస్తులు, రైతులు, ప్రతి ఒక్క వ్యక్తి. ఎందుకంటే కొన్న తర్వాత రేటు లేకపోవడం అనేది సహజంగా జరుగుతున్న పరిణామమే కాబట్టి రైతులు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవన్నీ కూడా మన వీడియో రూపంలో అక్కడ జరిగే సన్నివేశాన్ని ప్రతి ఒక్కటి మనం వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. రైతు మిత్రులు కూడా కొంచెం గమనించాలి. అన్ని విషయాల గురించి చర్చించుకుందాం. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు విషయం ఏంటంటే 44 నుంచి 45 లక్షలు అక్కడ హౌస్ఫుల్ అయినట్టుగా మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది. బళ్ళారిలో కూడా 45 నుంచి 45 ఏసీలు ఉన్నాయి. అక్కడ కూడా 45 ఏసీలు ఉంటే అక్కడ కూడా విపరీతమైన సరుకు ఎక్కువగా ఉంది. అక్కడ కూడా ఫుల్ అయ్యే అవకాశాలు, 15వ తారీఖు ఫుల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం 15 తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో చేసుకుందాం. ఇప్పుడు వరకున్న సమాచారం అయితే అక్కడ ఆ విధంగా ఉంది. ఇంకా హుబ్లీ విషయానికి వచ్చేసరికి హుబ్లీలో 2-3 ఏసీలు ఉంటే ఒకటి గవర్నమెంట్ ఏసీ ఉందంట. మిగతా ఏసీల్లో కూడా అవి వారమైందంట ఫుల్ అయ్యి కూడా. ఎవరైనా సరే మీకు ఏసీల్లో ప్లేస్ కావాలి అని అంటే గుంటూరా లేకపోతే వరంగల్ వెళ్ళండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అక్కడ హెవీగా ఫుల్గా ఉంది. కర్ణాటక విషయానికైతే ఫ్రెండ్స్, కర్ణాటక ఎక్కడా కూడా ఖాళీలు అయితే లేవు. మీకు సింధనూరు చూసుకున్నా ఖాళీలు లేవు, గదగ్ చూసుకున్నా ఖాళీలు లేవు. మీరు ఎక్కడ చూసుకున్నా ఖాళీలు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మైసూర్లో లేవు. ఎక్కడ కూడా ఏసీల ప్రభావం అనేది చెలికిర్లు కానీ ఎక్కడ కూడా బెంగళూరు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మాత్రం విపరీతంగా సరుకు అనేది రావడం అనేది జరుగుతూ ఉంది. మార్కెట్కి వచ్చేసరికి సరుకు అనేది ఏ విధంగా వస్తుందంటే వ్యాపారస్తుడు భయపడే విధంగా వస్తుంది. వ్యాపారస్తుడు భయపడే విధంగా వస్తుంది. ఎవడు భయపడ్డంటే సరుకు వస్తుంటే ఒక కారం మిల్లోడు ఒక్కడు భయపడ్డు, మిగతా వాళ్ళందరికీ భయపడతా ఉంటారు. స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకొని నిద్రపోయే వాళ్ళ వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు ప్రజెంట్. రైతుల పరిస్థితి అంటావా, 15,000 అమ్మినా ఇచ్చేస్తాడు, 20,000 అమ్మినా ఇచ్చేస్తాడు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ నేను ఆల్రెడీ అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, 100 మంది రైతుల ప్రభావం ఒక వ్యాపారస్తుని మీద పడుతుంది. అందరు బాగుంటేనే వ్యాపారస్తుడు బాగుంటాడు, రైతులు బాగుంటే వ్యాపారస్తుడు కూడా చాలా సేఫ్ జోన్లో ఉంటాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు కర్ణాటక విషయానికి వచ్చేసరికి ఓవరాల్గా ఆ విధంగా ఉంది. దగ్గర దగ్గర అక్కడ 75 నుంచి 80 లక్షల వరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏసీలకు వెళ్ళడం అనేది జరిగింది. సరుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓల్డ్ స్టాకే దగ్గర దగ్గర 60% ఉంటే ప్రస్తుతం అయితే మాత్రం ఒక 40 నుంచి 45 లక్షలు ఎక్కితే అప్పుడున్న సరుకు అయితే మాత్రం ఆ విధంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఫస్ట్ బనగానపల్లె, జమ్మలమడుగు ఈ ఏరియాలకు వస్తే మాత్రం అక్కడ దగ్గర దగ్గర ఆ ఏరియాలో 4-5 ఏసీలు ఉంటే 4-5 ఏసీలు ఓవరాల్గా
80% ఫుల్ అయింది. ఇప్పుడు మనకు బనగా ఇది కోయలకుంట్ల వచ్చేసరికి 2 ఏసీలు ఉంటాయి. 2 4 ఉన్నాయి అక్కడ. కరెక్ట్ ఎగ్జాక్ట్ ఐడియా లేదు నాకు. పోచా అనేది ఒకటి ఉంటుంది. ఈదుల శివారెడ్డి అనే ఒక ఏసీ ఉంటుంది. ఆ ఏసీలో 80% ఫుల్ అయిందంట. ఇంకా జమ్మల మడుగులో చూసుకుంటే జమ్మల మడుగులో ఫుల్గానే ఉన్నాయి. ఇక నంద్యాలకు వస్తే 8 ఏసీలు ఉన్నాయి. 8 ఏసీల్లో పూజ కానీ నంది కానీ ఇవన్నీ కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టి దగ్గర దగ్గర వారం అవుతుందంట. ఒక నంద్యాలలో విషయానికి వచ్చేసరికి 8 ఏసీలు ఉంటే 8 ఏసీలు 8 లక్షల టర్న్ ఓవర్ పడితే 8 ఏసీల్లో వైఎన్ఆర్ రెడ్డి, నంది, అయ్యా, ఇంకా పూజ ఒక్కొక్కరి అంటే వైఎన్ఆర్ రెడ్డి అనేట ఆయనకు 4 ఏసీలు ఉన్నాయి. ఇంకా చాలా ఏసీలు ఫుల్ అయ్యే అవకాశాలు అక్కడైతే మాత్రం కొత్త ఏసీ కూడా ఒకటి ఫుల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంట. ప్రస్తుతం అయితే 8 హౌస్ఫుల్ బోర్డులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. అంటే బుక్ చేసుకొని ఉండొచ్చు, ఇంకా సరుకు వస్తుందని వ్యాపారస్తులు పెట్టుకొని ఉండొచ్చు, రైతులు ఫోన్లు చేసి ఉండొచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం పూజ ఏసీ అయితే మాత్రం వాళ్ళ టన్న 1,10,000 1,20,000 పడుతుందంట. వాళ్ళది మొత్తం కూడా ఫుల్ అయిందంట. నేనైతే నంద్యాల వరకు అయితే పూర్తిగా చెప్పాను అనుకుంటున్నా. నంద్యాల కానీ కోయలకుంట్ల కానీ జమ్మల మడుగు ఆ ఏరియా. కడప జిల్లా ఈ సంవత్సరం విస్తీర్ణం చాలా వరకు పెరిగింది. నేను మోటు దగ్గర కూర్చుంటే విపరీతంగా వెళ్తా ఉన్నాయి డీసీఎంలు. రేపు చూపిస్తా ఖచ్చితంగా మీకు. రోడ్డు మట్టి అట్లా నిలబడితే విపరీతంగా వెళ్తూ ఉంటాయి, చెప్పుకోలేం. ఇంకా కర్నూలు ఏరియాలో ఒక 6 నుంచి 7 ఏసీలు ఉంటాయి కర్నూలు సరౌండింగ్లో. అంటే తెలంగాణ బార్డరు అలంపూర్ చౌరస్తా వరకు 6-7 ఏసీలు ఉంటే అవి కూడా దగ్గర దగ్గర ఫుల్ అవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అది కర్ణాటక బార్డర్ వస్తుంది. అక్కడ కూడా చాలా వరకు ఏసీలు 80% ఫుల్ అయినవి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మా గిద్దలలో 2 ఉన్నాయి. శనిగలకు, పసుపుకు, ఇంకా రకరకాల ఇతర వాటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. బేస్తరపేట ఉన్నాయి. ఎందుకంటే బేస్తరపేట గిద్దలూరును ఎక్కువ లైక్ చేయరు వ్యాపారస్తులు కూడా తక్కువ పెడతారు. ఎందుకనంటే ఇక్కడ దించి మళ్ళీ గుంటూరు ఎత్తకపోవాలి, రిస్క్ ఎందుకు, అక్కడే పెడితే ఒకటేసారి అయిపోయింది కదా, మళ్ళీ అదొక శ్రమ ఎందుకు అన్న ఉద్దేశంతో ఎక్కువ గుంటూరు వెళ్తారు. ఓన్లీ గుంటూరులో 83 ఏసీలు ఉన్నాయి. గుంటూరు ఒక్క చోట 83 ఏసీలు ఉన్నాయి. 83 ఏసీల్లో 90% ఫుల్ అయినవి ఉన్నాయి, 70% ఫుల్ అయినవి ఉన్నాయి. అంటే 95,000 ఎక్కినవి ఉన్నాయి, 70,000 ఎక్కినవి ఉన్నాయి, 45,000 ఎక్కినవి ఉన్నాయి. ఇది నేను చెప్పేది ఒక వారం కిందటిది. ఈ వారం మనం ఫోన్ చేసి చాలా వరకు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా స్టాక్ పెట్టిండొచ్చు. అందుకోసం అనేసి వాళ్ళు కూడా మాట్లాడడానికి చాలా వరకు ఇష్టపడడం లేదు. వ్యాపారస్తులైనా ఎవరైనా సరే వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి. ఎందుకంటే కోట్లు వాళ్ళు బిజినెస్ చేస్తూ మన ఫోన్లు ఎత్తి సమాధానం చెప్పాలంటే చాలా వరకు చెప్పలేరు. ఇతనేంటి ఫోన్ చేస్తాడు, డీటెయిల్స్ అడుగుతూ ఉంటాడు ప్రతి ఒక్క విషయాన్ని. నేను ఎందుకంటే ప్రతి విషయాన్ని 10 మందికి ఫోన్లు చేసి కానీ వీడియో చేయను. ఎందుకంటే డైలీ చేయాలంటే డైలీ 4-5 వీడియోలు చేయొచ్చు, కానీ అలా చేయకూడదు. ప్రతి ఒక్కటి నా దగ్గర ఒక డేటా రూపంలో ఉంటేనే నేను చేయగలుగుతా. చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న నువ్వు చూసి చెప్తావని. ఇదంతా నేను రాసుకున్నదే, 1 by 1 గుర్తొస్తూ ఉంటుంది. కానీ రేట్ల విషయానికి వచ్చేసరికి ఒకరోజు ఉన్న రేట్లు ఒకరోజు ఉండవు. ఇంకా విషయానికి వచ్చేసరికి 83 ఏసీల్లో దగ్గర దగ్గర 60 నుంచి 65 లక్షలు ఎక్కిండొచ్చు బ్రదర్, నాకున్న సమాచారం. వాళ్ళు చెప్పడం అయితే 45-50 చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు 60 నుంచి 65 లక్షలు ఓన్లీ 83 ఏసీలు, ఓన్లీ గుంటూరు నేను చెప్పేది. 65 లక్షలు అక్కడ ఎక్కడం పెద్ద విషయమేం కాదు నా దృష్టిలో. చాలా వరకు అక్కడ కూడా చాలా టైట్ పొజిషనే ఉంది. ప్రస్తుతం అయితే ఎవరికి ఫోన్ చేసినా డిమాండ్ సంగతి పక్కకెరుగు. ముందు రైతు పరిస్థితి, మా పరిస్థితి చూడండి. 220 రూపాయలతో 341 పెట్టి స్టాక్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. 230 రూపాయలతో అది 2043 ఇటువంటి రకాలన్నీ కూడా పెట్టి ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి ఒక్క వెరైటీకి చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు వ్యాపారస్తులు అయితే మాత్రం. రైతులు కూడా 90% ఇబ్బంది పడతారు. కానీ
మీరు ఒక్కళ్ళు ఇబ్బంది పెడితే 100 మంది ఇబ్బంది పడితే ఒక్క వ్యాపారస్తుడు, మీకు 100 మందికి వచ్చే లాభం ఒక్కనికే వస్తుంది వచ్చినప్పుడు. కానీ మీకు ఎప్పుడైతే మీకు డబ్బులు వస్తాయో వాళ్ళకు కూడా డబ్బులు వచ్చినట్టే. మీరు ఎప్పుడైతే నష్టపోవడం స్టార్ట్ అవుతారో, రైతులు 70% నష్టపోతే వ్యాపారస్తుడు కూడా 70% నష్టపోతాడు. నా అనాలసిస్ చెప్తున్నా నేను, నాకున్న అవగాహన. ఇంకా గుంటూరు వరకు అయితే 83 ఏసీల్లో 45,000 కాడి నుంచి 95,000 వరకు ఫుల్ అయింది. అంటే 45,000 అనేది లోయెస్ట్ ఏసీ. అంటే ఆ ఏసీ మీద నమ్మకం లేకపోవడం, ఆ ఏసీలో ఏసీ బాగా వదలకపోవడం, రకరకాల సమస్యలతోటి బాగా పేరున్న ఏసీలు 35 నుంచి 40 ఏసీలు 95% ఉన్నాయి. వాళ్ళు చెప్పే లెక్క ఏందయ్యా బాబు, 95% అక్కడ ఫుల్ అయిందంటే 95,000 బస్తాలు ఒక్కొక్క ఏసీకి ఎక్కితే మనం అంచనా 35 నుంచి 40 ఏసీలు అంటే దగ్గర దగ్గర 35 నుంచి 40 లక్షలు అక్కడ ఎక్కినట్టు. మిగతా ఏసీల్లో ఆ విధంగా ఎక్కితే 65 లక్షలు ఈజీగా ఎక్కింది, నా అంచనా చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మాచర్ల, గురజాల, ఇంకా నడికుడి, ఒంగోలు, త్రిపురాంతకం, ఇటువంటి దగ్గర 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 13 నుంచి 15 లక్షలు అక్కడ ఉండే ఓవరాల్ ఏసీల్లో 13 నుంచి 15 లక్షలు ఓవరాల్గా చెప్తున్నా నేను. ఇవన్నీ మీకు నేను ప్రతి ఒక్కటి నా దగ్గర డేటా ఉంది, ప్రతి ఒక్కటి మన దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ తోటే నేను మాట్లాడుతున్నా. 13 నుంచి 15 లక్షల వరకు ఎక్కడం అనేది జరుగుతూ ఉంది. చూసుకోండి మీరే. ఎవరికైనా ఖచ్చితంగా నేను అడుగుతున్నా కదా, మీరు ఏ ఊరో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏసీలో స్టాక్ ఉండేది నేను చెప్పినట్టుగా. నేను చాలా పిచ్చిగా ఒక అన్న అడిగాడు ఈరోజు, ఎందుకు నీకు ఇంత అవసరమే ఉంది, ఇంత డేటా సేకరిస్తూ ఉంటావు, ప్రతిరోజు వీక్లీ వన్స్ ఫోన్ చేస్తా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో. ఎందుకంటే ఒక వారం రాసుకున్నది ఇంకొక వారానికి ఉపయోగపడుతుందేమో, ఎప్పుడోసారి ఆ మ్యాటర్ అనేది ఉపయోగపడుతుందేమో నేను తెలుసుకోవాలనే అంటే ఆలోచన ఎక్కువ నాకు. తెలుసుకుంటే అది ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మనం కూడా ఎవరికైనా చెప్పాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలనేది నాకు ఎక్కువ చాలా ఇష్టం, అటువంటి విషయాలు తెలుసుకోవాలని. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు తెలంగాణ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఆ సరౌండింగ్లో 6 నుంచి 7 ఏసీలు ఉంటే దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు అక్కడ కూడా 60-70% ఫుల్ అయినాయి. అక్కడ దగ్గర దగ్గర 4 నుంచి 6 ఏసీలు దగ్గర దగ్గర ఆ రేంజ్లో ఉండాలి, ఎక్కువ లేవు. మహబూబ్ నగర్ ఆ ఏరియాలోనే ఉంటాయి. అవన్నీ కూడా ప్రస్తుత పరిస్థితులు అయితే మాత్రం చాలా వరకు ఫుల్ అయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఖమ్మంలో ఫ్రెండ్స్ తేజ అయితే మాత్రం ఎక్కడ కూడా పోయిన సంవత్సరం 1,00,000 నుంచి 1,50,000 ఉన్నదంట. ఈ సంవత్సరం 15 నుంచి 17 లక్షల వరకు ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ సరుకు అనేది ఎక్కడం జరిగింది. ఇంకొక 5 లక్షలు ఎక్కితే అక్కడ మార్కెట్ కొలాప్స్ అంట. అంటే ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా ఒక 1000 నుంచి 2,000 తగ్గే అవకాశాలు తేజ ఉంటుందేమో వాళ్ళ ఆలోచన. ఇదే విధంగా సరుకు వస్తే మార్కెట్ ఎంత పడిపోతుందో తెలియదేమో, ఎలా ఉంటుందో అసలు ఆ పరిస్థితి ఏందో అనేది వాళ్ళ ఆలోచన. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వరంగల్ అన్ని వెరైటీలు పెడతారు. 3-4 పెడతారు, వండర్ హార్ట్ పెడతారు, టమోటా మిర్చి పెడతారు, తేజ పెడతారు, ఇంకా సూపర్ 10 పెడతారు. ప్రతి ఒక్క వెరైటీ ఒక మన వరంగల్ మార్కెట్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే మీరు తేజ వేసింటే మంచి రేటు కావాలనుకుంటే ఖమ్మం లేదా వరంగల్ వెళ్ళండి. వరంగల్ మీకు నెంబర్ కావాలంటే ఖచ్చితంగా నేను ఇస్తాను. ఎందుకంటే వరంగల్ ఖమ్మంలో ఓన్లీ తేజ వెరైటీలో ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. మార్కెట్ పుట్టిన చరిత్రలో కూడా కర్నూలు నుంచి వరంగల్ 650 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళలేదంట. ప్రస్తుత పరిస్థితుల్లో టమోటా మిర్చి 341 కానీ తేజ కానీ తీసుకొని వెళ్తా ఉన్నారంట. అంటే గుంటూరు కంటే నాకు తెలిసినంత వరకు 1000 నుంచి 1500 అక్కడ ఎక్కువ వేయడం అనేది జరుగుతూ ఉంది. మనకు ఛార్జీలు ఎంత వస్తాయి? 10,000 వస్తాయి. 10,000తో అక్కడికి వెళ్తే 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి. చూసుకోండి. వెళ్ళాలనుకునే వాళ్ళు నెంబర్ కావాలంటే కామెంట్ చేయండి, నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇంకా కృష్ణా జిల్లా ఆ మైలవరం ఆ ప్రాంతాలలో చాలా వరకు విపరీతంగా పంట వేశారు. పంట రాకపోవడం పక్కకు పెడితే ఏసీల్లో అయితే మాత్రం ఎక్కువ పెట్టడానికి ఇష్టపడతా ఉన్నారు. నేనైతే ఓవరాల్గా 3 రాష్ట్రాల గురించి అయితే చెప్పినానైతే నేనైతే భావిస్తున్నాను. ఎక్కడైనా మిస్ అయ్యింటే మీకు తెలిసింటే కామెంట్ చేయండి. ఆ ఏసీ గురించి, ఆ పరిధిలో ఉన్న విషయాల గురించి కూడా నేను తెలుసుకొని మీకు కూలంకుషంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది.
నాకు కామెంట్ చేసిన ప్రతి మిత్రునికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి కామెంట్లకు ఖచ్చితంగా భవిష్యత్తులో, అంటే భవిష్యత్తులో కాదు, రేపు చిన్న ప్రోగ్రాం ఉంది. కుదిరితే ఖచ్చితంగా చేస్తా వీడియో చేసి మీకు ఖచ్చితంగా మీ కామెంట్లకు, ప్రతి కామెంట్కు నన్ను అభిమానించిన 99% నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. 1% అనేది కామన్గా ఉంటుంది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనకు అనవసరం. ఖచ్చితంగా మీకు అభిమానించే వాళ్ళు, తిట్టే వాళ్ళు ఉన్నా అందరూ మన వాళ్ళే. ప్రతి ఒక్కరిని నేనైతే ప్రేమించాలనే కోరుకుంటా. నేనైతే మంచి కంటెంట్ ఇవ్వాలనే నేనైతే చాలా వరకు ట్రై చేస్తున్నాను. ఇంకేమైనా తప్పులు ఉంటే చెప్పండి. ప్రతి విషయాన్ని ఎలా చేయాలో, నేను ఇంకా ఎలాంటి వీడియోలు మీకు కావాలో ప్రతి విషయాన్ని నేను చెప్పాలని అయితే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా అవసరం. ఎందుకనంటే మీ సపోర్ట్, మీ సబ్స్క్రైబ్లు, మీ లైకులు, మీ షేర్లు అనేది నాకు ఉండడం, మీ కామెంట్లు ఉండడం వల్ల నాకు అనేది బూస్టింగ్ అనేది ఉంటుంది. నేను ఇంకా వీడియోలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.